రైలు ఎక్కితే బాత్రూమ్ ఉంటది. ఎప్పుడు పాట ఆ! పాడాలనుకుంటే అప్పుడు పాట పాడుకోవచ్చు. ఆ! బస్సు ఎక్కితే ఆ ఫెసిలిటీ ఉండదు. తమ్ముడు మరి మధ్యలో ఏమన్నా మనకి ఎళ్ళాలనిపిస్తే పాట పాడాలనికి అదే తమ్ముడు పాట పాడరా అన్నయ్య అంటే గమ్మున ఉండవే అనాల్సొస్తది. ఆ బస్సోడేమో ఆపడు. ఆ! మాకు కొన్ని రూల్స్ ఉంటాయండి. ఇక్కడ ఆపను. ఇంకో 2 నిమిషాల్లో ఎక్కడో ఆపుతానంటాడు. లేదంటే అందరికి వచ్చినప్పుడు ఆపుతా అంటాడు. అప్పటి వరకు ఆ! తమ్ముడి పరిస్థితి ఏంటి? అదేమన్నా టానిక్కా ఆపుకోవడానికి. మన కర్మ కాకపోతే అందరి కోసం సుస్సు పోసుకోవడానికి ఆపినప్పుడు రాదు. ఆ! మనకొచ్చినప్పుడు బస్సు ఆపడం. ఆ! అందుకే ఆ! రైల్లో పోతామంటే పాన్ పరాగన కొడుకుని ఆళ్ళు ఇలాగ పళ్ళు ఆమ్ ఆమ్ అని నములుతుంటే మనం పొరపాటున ఏ సుస్సు పోసుకోవడానికో దిగామనుకో బెర్త్ ఈలోపు ఆ! సీటేసేస్తారు. లేపుతున్నా హిందీలో మాట్లాడతారు మనకి హిందీ రాదు. బస్సులో ఎళ్తే ఇదో బాధ, రైల్లో ఎళ్తే ఇదో బాధ. అందు గురించే ఈడికెంత అలాగే తలపెడితే సుఖంగా శాశ్వతంగా పడుకోవచ్చు.